all, welcome to latest wealth. So ఇంతకు ముందు సెషన్ లో మనము ఆప్షన్ స్ట్రాటజీస్, బులిష్ స్ట్రాటజీస్ అనేది కొన్ని చెప్పుకున్నాం కదా. సో లాంగ్ కాల్, షార్ట్ పుట్, కాల్, బుల్ కాల్ రేషియో స్ప్రెడ్, తర్వాత బుల్ కాల్, బుల్ పుట్, ఈ 5 స్ట్రాటజీస్ అనేది ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్ స్ట్రాటజీస్, బులిష్ స్ట్రాటజీస్ అనేది ఈ వీడియోలో చూద్దాం అన్నమాట. ఈ సెషన్ లో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ క్యాలెండర్ విత్ కాల్ ఆర్ క్యాలెండర్ పుట్ అన్నమాట. సో ఇక్కడ మనకు పుట్ ఆప్షన్స్ ఆర్ కాల్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ స్ట్రాటజీ అన్నమాట. సో అంటే అడ్వాన్స్డ్ ట్రేడర్స్ కి ఈ స్ట్రాటజీ అనేది సూటబుల్. ఇది బులిష్ మార్కెట్ కండిషన్స్ లో సూటబుల్. సో మార్కెట్ వొలాటిలిటీ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీ అనేది మనం అప్లై చేయలేము. సో ఇక్కడ ఏంటి అంటే 2 పొజిషన్స్ అనేది తీసుకుంటున్నాం. ఒకటి లాంగ్ పొజిషన్ ఇన్ పుట్ ఆప్షన్, ఇంకొకటి షార్ట్ పొజిషన్ ఇన్ పుట్ ఆప్షన్ అన్నమాట. సో ఆల్రెడీ మనము బుల్ పుట్ లో కూడా ఇదే స్ట్రాటజీ యూజ్ చేసాం కదా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం చూస్ చేసుకునే స్ట్రైక్ ప్రైసెస్ అనేది ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ రిస్క్ అండ్ రివార్డ్ రెండు కూడా లిమిటెడ్ గా ఉంటుంది. ఇది ఇన్కమ్ స్ట్రాటజీ. సో రిస్క్ రివార్డ్ లిమిటెడ్ ఉన్నప్పుడు మనకు ఆ స్ట్రాటజీ అనేది లిమిటెడ్ స్ట్రాటజీ అవుతుంది. అదే రిస్క్ లిమిటెడ్ గా ఉండి రివార్డ్ అనేది అన్లిమిటెడ్ ఉంటే అది క్యాపిటల్ గెయిన్ స్ట్రాటజీగా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ బయింగ్ ఆఫ్ ఎ పుట్ ఆప్షన్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఎ పుట్ ఆప్షన్ తీసుకుంటాం. సో ఇది క్యాలెండర్ స్ప్రెడ్ వచ్చేసి ఇన్వర్టెడ్ వి షేప్ లో అనేది ఉంటుంది. సో ఇక్కడ రిస్క్ ప్రొఫైల్ వచ్చేసి పుట్ స్ట్రైక్ మైనస్ మాక్సిమం వాల్యూ ఆఫ్ లాంగ్ పుట్ అట్ ఫస్ట్ ఎక్స్పైరేషన్ ప్లస్ నెట్ డెబిట్. సో ఇది మాక్సిమం రిస్క్ అన్నమాట. రివార్డ్ వచ్చేసి లాంగ్ పుట్ వాల్యూ అట్ స్ట్రైక్ ప్రైస్ అట్ ఫస్ట్ ఎక్స్పైరేషన్ మైనస్ నెట్ డెబిట్. సో ఇక్కడ మనకు లాంగ్ క్యాలెండర్ అనేసి అంటున్నాం. సో క్యాలెండర్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ వచ్చేసి విత్ డిఫరెంట్ ఎక్స్పైరేషన్స్ లో ఉంటుందన్నమాట. ఇక్కడ లాంగ్ క్యాలెండర్ స్ప్రెడ్ వచ్చేసి మనకు ఇక్కడ బయింగ్ ఆఫ్ ఎ పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాం, సెల్లింగ్ ఆఫ్ ఎ పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాం. ఇక్కడ కాల్ పుట్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ లాంగ్ క్యాలెండర్ అనేది నేమే మెన్షన్ చేస్తుంది. అంటే మనము డిఫరెంట్ ఎక్స్పైరేషన్స్ తో మనము కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చేసేది ఏంటి, బయింగ్ సెల్లింగ్ ఆఫ్ ఎ పుట్ ఆప్షన్, కానీ ఇక్కడ స్ట్రైక్ ప్రైజెస్ తో పాటు ఎక్స్పైరేషన్ కూడా మారుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ఒక కాల్ ఆప్షన్, సెల్లింగ్ ఆఫ్ ఎన్ కాల్ ఆప్షన్ అండ్ సైమల్టేనియస్లీ బయింగ్ ఆఫ్ ఎ కాల్ ఆప్షన్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ ఎ పుట్ ఆప్షన్ అండ్ బయింగ్ ఆఫ్ ఎ కాల్ ఆప్షన్ తీసుకుంది. కానీ సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది, కానీ డిఫరెంట్ ఎక్స్పైరేషన్స్ అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని మనం టైమ్ స్ప్రెడ్ అని, హారిజాంటల్ స్ప్రెడ్ అని కూడా అంటాం. సో ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ ట్రేడర్స్ అనే వాళ్ళు యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకు సో ఇంప్లాయిడ్ వొలాటిలిటీని అబ్నార్మల్ గా ఉన్నప్పుడు, లేదు అంటే ఫార్ పీరియడ్ ఎక్స్పైరేషన్స్ ఉన్నప్పుడు, సో ఇది మనకు ఎక్స్పెక్టేషన్స్ ని కూల్ డౌన్ చేసుకునే దానికి మనకి ఇక్కడ లాంగ్ క్యాలెండర్ స్ప్రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి లాసెస్ ని ఇంప్లాయిడ్ వొలాటిలిటీతో కంపేర్ చేసుకుని నియర్ పీరియడ్ ఎక్స్పైరేషన్ కాంట్రాక్ట్స్ ఉంటే, సో ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు మనకు స్టాక్ ప్రైజెస్ అనేది సేమ్ లెవెల్లో రిటైన్ చేసేదానికి ఈ లాంగ్ క్యాలెండర్ స్ప్రెడ్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఒకటి బయింగ్ ఆఫ్ ఎ లాంగ్ టర్మ్ ఎక్స్పైరేషన్ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ నియర్ ద మనీ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పైర్, నియర్ ద మనీ ఆర్ అట్ ద మనీ, నియర్ ఎక్స్పైరేషన్ తీసుకుంటాం. తర్వాత అదే విధంగా సెల్లింగ్ ఆఫ్ ఎ పుట్ ఆప్షన్. సో పుట్ ఆప్షన్ సెల్, సో విత్ ద సేమ్ స్ట్రైక్ ప్రైస్, ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే ఫార్ ఎక్స్పైరేషన్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనము ఒకటి నియర్ ఎక్స్పైరేషన్ తీసుకుంటున్నాం, ఇంకొకటి వచ్చేసి ఫార్ ఎక్స్పైరేషన్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒకవేళ స్టాక్ అనేది బిలో ద స్ట్రైక్ ప్రైస్ అట్ ఎక్స్పైరేషన్ ఉన్నప్పుడు, సో మీరు దాన్ని ఎక్స్పైరేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ మనకు స్ట్రాటజీ వచ్చేసి లాంగ్ క్యాలెండర్ విత్ కాల్స్. సో ఇక్కడ లాంగ్ క్యాలెండర్ విత్ కాల్స్ వచ్చేసి ఇక్కడ మీరు ఎక్స్పైరేషన్ డిఫరెన్స్ అనేది
చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎక్స్పైరేషన్ చూడండి మేజర్ గా. సో రెండు కూడా 23,700 అవునా. సో రెండు కూడా మనం ఏం చేస్తున్నాం, సేమ్ స్ట్రైక్ ప్రైస్ అనేది తీసుకుంటాం నియర్ ద మనీ ఎక్స్పైరేషన్. సో ఇక్కడ 23,465 ఉంది కాబట్టి ఇక్కడ 23,700 నియర్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ అనేది తీసుకుంటున్నాము. ఇక్కడ ఒకటి సెల్, ఇంకొకటి బై ఆప్షన్ తీసుకుంటున్నాం. రెండు కాల్ ఆప్షన్, లేదు అంటే రెండు పుట్ ఆప్షన్స్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మీరు ఎక్స్పైరేషన్ తీసుకుంటే ఒకటి 20th జూన్ ఉంది, ఇంకొకటి 25th జూలై ఉంది. సో 20th జూన్ వచ్చేసి నియర్ ఎక్స్పైరేషన్ అవుతుంది. సో నియర్ ఎక్స్పైరేషన్ అవుతుంది. ఇంకొకటి 25th జూలై వచ్చేసి 1 month డిఫరెన్స్ అనేది ఉంది ఇక్కడ, అవునా. 1 month డిఫరెన్స్ అనేది ఉంది. ఒకటి నియర్ ఎక్స్పైరేషన్. సపోజ్ 20th జూన్ కి ఈ స్ట్రైక్ ప్రైస్ రీచ్ అయింది అనుకోండి. సో ఇక్కడ ఈ కాంట్రాక్ట్ అనేది మనం ఫస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేసేస్తాం. సో 1 month వరకు వెయిట్ చేస్తాం అనమాట ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చేదానికి. సో ఇది ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట. సో ఇక్కడ సేమ్ ప్రీమియం పేమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి కూడా ఇక్కడ మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది ఉంటాయి. ఇక్కడ కూడా మనకు 2 బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే 2 డిఫరెంట్ ఎక్స్పైరేషన్స్ లో తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు 2 బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది ఉంది. సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి లిమిటెడ్. సో ఇక్కడ మాక్సిమం రిస్క్ వస్తుంది. సో రిస్క్ వచ్చేసి పుట్ స్ట్రైక్ ఆర్ కాల్ స్ట్రైక్ మైనస్ మాక్సిమం వాల్యూ ఆఫ్ లాంగ్ పుట్ అట్ ఫస్ట్ ఎక్స్పైరేషన్. సో ఇక్కడ పుట్ వాల్యూ, మాక్సిమం ఎక్స్పైరేషన్ అండ్ బ్రేక్ ఈవెన్ అప్ అండ్ బ్రేక్ ఈవెన్ డౌన్. ఇక్కడ మనకు 2 బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనకు 2 బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ 2 ఎక్స్పైరేషన్స్ పీరియడ్ ఉంది కాబట్టి. సో అండ్ ఇక్కడ సెల్ చేసేదానికి కూడా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ మార్జిన్ అమౌంట్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. సో ఫస్ట్ పుట్ ఆప్షన్ కానీ ఫస్ట్ కాల్ ఆప్షన్ కానీ ఏది ఎక్స్పైరీ అవుతుందో సో దాన్ని బేసిస్ చేసుకునే మనకి ఇక్కడ మాక్సిమం ప్రాఫిట్ అండ్ మాక్సిమం లాస్ అనేది కన్సిడరేషన్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ మనం పే ఆఫ్ టేబుల్ కన్నా చెక్ చేసాం అనుకోండి. సో ఇది పే ఆఫ్ టేబుల్ లాంగ్ క్యాలెండర్ స్ప్రెడ్. సో ఇక్కడ మనకు లాంగ్ క్యాలెండర్ స్ప్రెడ్ వచ్చేసి సో ఇది పే ఆఫ్ టేబుల్ అన్నమాట, లాంగ్ క్యాలెండర్. సో ఇక్కడ మనకు గ్రీక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డెల్టా వచ్చేసి ఇక్కడ 2 డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్, 2 డిఫరెంట్ ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి సెల్ వచ్చేసి నియర్ బై చేస్తున్నాము, బై వచ్చేసి ఫార్ మంత్ కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డెల్టా చెక్ చేసుకున్నాం అనుకోండి. డెల్టా వచ్చేసి సెల్ ఆప్షన్స్ కి సెల్ కాంట్రాక్ట్ కి -1 ఉంది, అదే బై కి వచ్చేసి 0.5 ఉంది. సో తీటా వచ్చేసి 0 ఉంది, ఎందుకంటే టైమ్ ఆఫ్ ఎక్స్పైరేషన్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తీటా 0 ఉంది. సో ఓవరాల్ పొజిషన్స్ తీసుకుంటే గామా కూడా 0 అనేది ఉందన్నమాట ఇక్కడ. సో ఇవి గ్రీక్స్. సో దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కన్సిడర్ చేసుకుంటే సో ఇక్కడ మనకు మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎందుకంటే మనకు ఇక్కడ 2 డిఫరెంట్ మంత్స్ ఎక్స్పైరేషన్ అనేది పెట్టుకున్నాం కాబట్టి మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది రేంజ్ బౌండ్ స్టాక్స్ కి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి హయ్యర్ ఈల్డ్ వచ్చేసి మనకు కవర్డ్ కాల్స్ కానీ నెగ్డ్ పుట్ కానీ ఉన్నప్పుడు హయ్యర్ ఈల్డ్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు రిస్క్ కన్నా ఇంక్రీజ్ అయితే సో అన్లిమిటెడ్ లాస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు చెక్ చేస్తే ప్రాఫిట్ కంటే కూడా లాసే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో 2661 కన్నా ప్రాఫిట్ ఉంటే 7000 రూపీస్ లాస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ హయ్యర్ ఈల్డ్స్ అనేది జనరేట్ అంటే ఇక్కడ హయ్యర్ ఈల్డ్ అనేది ప్రాఫిటబిలిటీ అనేది కాదనమాట. సో ఇక్కడ మనకు రిటర్న్ అయితే వస్తుంది కానీ లాస్ వచ్చింది అనుకోండి ప్రాఫిట్ కంటే కూడా ఎక్కువగా లాసే రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ, అది దీని డిసడ్వాంటేజ్. సో నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి బుల్ కాండర్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి బుల్ కాండర్ స్ట్రాటజీ.
ఇది కూడా బులిష్ మార్కెట్ కండిషన్స్ లో యూజ్ చేస్తారు. సో ఇక్కడ స్టాక్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ బుల్ కాండర్ స్ట్రాటజీకి మిగతా స్ట్రాటజీకి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ ట్రేడింగ్ స్ట్రాటజీస్ వచ్చేసి ప్రాఫిట్ పొటెన్షియల్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది బుల్ కాండర్ స్ట్రాటజీ అన్నమాట. సో దీంట్లో ప్రాఫిట్స్ అనేది లిమిటెడ్ టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్. సో మార్కెట్ అవుట్ పర్ఫార్మ్ చేసినా కూడా, అంటే మనం అనుకున్న అవుట్ పర్ఫార్మ్ చేస్తే ప్రాఫిట్స్ అనేది లిమిటెడ్ టు ద సర్టెన్ ఎక్స్టెంట్. ఈ బుల్ కాండర్ స్ట్రాటజీ వచ్చేసి మనకు బటర్ఫ్లై స్ప్రెడ్ స్ట్రాటజీ లాగే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ప్రైజెస్ అనేది కరెక్ట్ గా అనలైజ్ చేస్తే ఇక్కడ మనకు రిటర్న్స్ కూడా మాక్సిమైజ్ అవుతుంది అనమాట. ఈ బుల్ కాండర్ స్ప్రెడ్ స్ట్రాటజీ అప్లై చేసేదానికి కూడా కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది వచ్చేసి న్యూ ట్రేడర్స్ కి, కొత్తగా ట్రేడ్ చేసే వాళ్లకు సజెస్టబుల్ అనేది కాదు. సో ఇక్కడ మనము బుల్ కాండర్ స్ట్రాటజీ చెక్ చేసుకుంటే ఇక్కడ మల్టిపుల్ పొజిషన్ స్ట్రాటజీ అన్నమాట. ఇది ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే బుల్ కాండర్ స్ట్రాటజీలో మల్టిపుల్ పొజిషన్స్ అనేది తీసుకుంటాం అనమాట. 2 బై పొజిషన్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ 2 సెల్ పొజిషన్స్ అనేది తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మనం కన్నా చెక్ చేసుకో, ఈ బుల్ కాండర్ స్ట్రాటజీ చెక్ చేసినాం అనుకోండి, ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎక్కువ, లాస్ అనేది తక్కువ అనమాట. సో ప్రాఫిట్ వచ్చేసి 5725 ఉంటే లాస్ వచ్చేసి 525 ఉంది. సో మార్జిన్ అమౌంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి 24,855. ఇక్కడ కూడా మనకు 2 బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మల్టిపుల్ లెగ్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి సేమ్ ఎక్స్పైరేషనే, కానీ ఒకటి 23,700 దగ్గర కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాం, అట్లే 23,950, 24,200 ఈ 2 కూడా అవుట్ ద మనీ సెల్ తీసుకొని ఇక్కడ ఇదేం చేస్తున్నాము, ఇది అవుట్ ద మనీనే కంపారిజన్ చేసుకుంటే, మళ్ళీ ఇక్కడ బై ఫార్ అవుట్ ద మనీ, ఫార్ అవుట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మనకు బుల్ కాండర్ స్ట్రాటజీలో ఈ స్ట్రైక్ ప్రైజెస్ చూస్ చేసుకునేదే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో అండ్ ఇది మల్టిపుల్ లెగ్ పొజిషన్స్ కాబట్టి ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ బుల్ కాండర్ స్ట్రాటజీ వచ్చేసి బులిష్ మార్కెట్ లో అప్లై చేసుకున్నా కూడా న్యూ ట్రేడర్ కానీ కొత్తగా ట్రేడ్ చేసుకునే వాళ్లకు ఇది సజెస్టబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ లెగ్స్ ఉన్నాయి పొజిషన్స్, తర్వాత 2 సెల్ ఇంకొక 2 బై స్ట్రాటజీ స్ట్రైక్ ప్రైజెస్ చూస్ చేసుకునే దానికే మనకు కష్టం అవుతుంది అనమాట. సో అందుకని ఈ స్ట్రాటజీ వచ్చేసి కొత్త ట్రేడర్స్ కాకుండా ఎక్స్పర్టైజ్డ్ ట్రేడర్స్ అనేవాళ్ళు యూజ్ చేస్తారు. ఇది కూడా బులిష్ మార్కెట్ కండిషన్స్ లో యూజ్ చేస్తారు. సో ఇది ఎప్పుడు మనం యూజ్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే మనం మార్కెట్ ని ప్రాపర్ గా అనలైజ్ చేసి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుందో మార్కెట్ మీద, అప్పుడు మనం ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని పే ఆఫ్ గ్రాఫ్ చెక్ చేస్తే, సో ఇది బుల్ కాండర్, ఇక్కడ మనం చూసుకుంటే ఇది పైకి వెళ్ళి కిందికి వస్తుంది. సో ఇది సో ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది అనమాట కాండర్, ఇది పే ఆఫ్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే 3 ట్రాన్సాక్షన్స్ కానీ 4 ట్రాన్సాక్షన్స్ కానీ, సో ఈ బుల్ కాండర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కన్సిడర్ చేసుకుంటే మనకు ఈ బుల్ కాండర్ వచ్చేసి స్ప్రెడ్ అనేది లోనే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఈ రేంజ్ ఆఫ్ స్ట్రైక్ ప్రైజెస్ చూసుకునేది చాలా కష్టం అవుతుంది అనమాట. సో బిగినర్ ట్రేడర్స్ ఇది అవాయిడ్ చేస్తే మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి బుల్ బటర్ఫ్లై స్ప్రెడ్ అన్నమాట. సో ఈ బుల్ బటర్ఫ్లై స్ప్రెడ్ లో కూడా మనకు 3 ట్రాన్సాక్షన్స్ అనేది ఉంటుంది. ఒకటి బయింగ్ ఆఫ్ ఎ కాల్ ఆప్షన్, సెల్లింగ్ ఆఫ్ ఎ కాల్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ బయింగ్ ఆఫ్ ఎ కాల్ ఆప్షన్ అన్నమాట. సో ఇక్కడ మనము కాల్ అన్న యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే పుట్ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ కి అప్లికబుల్ అన్నమాట. సో ఇక్కడ మనకు మార్కెట్ గురించి, ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి అన్న గురించి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో కూడా మనకు 3 స్ట్రాటజీస్ అనేది ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ పే ఆఫ్ వచ్చేసి ఇన్వర్టెడ్ వి షేప్ లో ఉంటుంది అన్నమాట మనకు. సో ఇక్కడ మనకు 3
పొజిషన్స్ అనేది ఉంటుంది. ఒకటి బయింగ్ ఆఫ్ ఏ కాల్ ఆప్షన్, సెల్లింగ్ ఆఫ్ ఏ కాల్ ఆప్షన్ అండ్ బయింగ్ ఆఫ్ ఏ కాల్ ఆప్షన్ అనమాట. మూడు కూడా సేమ్ ఎక్స్పైరేషన్, కానీ స్ట్రైక్ ప్రైజెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో మూడు స్ట్రైక్ ప్రైజెస్ కూడా అవుట్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్, మూడు కూడా అవుట్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్. ఒకటి 23,700, ఇంకొకటి వచ్చేసి 23,950, ఇంకొకటి వచ్చేసి 24,200. సో మూడు కూడా అవుట్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్. సో ఇక్కడ ఏంటి అంటే ప్రైస్ పే, మనం పే చేసే ప్రీమియం వచ్చేసి 18.85. ఎందుకు అంటే ఇక్కడ రెండు బై పొజిషన్స్, ఒక సెల్ పొజిషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్రీమియం పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చేసి లిమిటెడ్ యాజ్ వెల్ as రిస్క్ కూడా లిమిటెడే ఉంటుంది. కాకపోతే రిస్క్ వచ్చేసి మనం ఎంత ప్రీమియం అమౌంట్ పే చేసామో అంతవరకే రిస్క్ అనేది లిమిటెడ్ అయి ఉంది. సో ప్రాఫిట్ వచ్చేసి 5,779 ప్రాఫిట్ ఉంది. ఇక్కడ కూడా మనకు రెండు బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది ఉంది, బ్రేక్ ఈవెన్ అప్ అండ్ బ్రేక్ ఈవెన్ డౌన్. సో అది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మార్జిన్ అమౌంట్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు బ్రేక్ ఈవెన్ అప్ అండ్ బ్రేక్ ఈవెన్ డౌన్. సో ఇక్కడ ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్, ఇక్కడ ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఉందన్నమాట. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి ప్రొఫెషనల్ ట్రేడర్స్, సో ఆల్రెడీ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అడ్వాంటేజెస్ వచ్చేసి ఇక్కడ హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో మనం ప్రాఫిట్ చెక్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఉంది మనకు, మాక్సిమం ఆఫ్ 5,779 అనేది ప్రాఫిట్ ఉంది. సో లాస్ వచ్చేసి 471 అనేది ఉంది. సో ఇక్కడ డీసెంట్ ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ స్ప్రెడ్ కూడా ఫ్లెక్సిబుల్, మార్జిన్ అమౌంట్ తీసుకున్నా కూడా 24,000 రూపీసే మార్జిన్ అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంది. కానీ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అక్యురేట్ ఫోర్కాస్ట్ అనేది ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి స్ట్రైక్ ప్రైజెస్ మనం చూస్ చేసుకునేది కూడా మల్టిపుల్ స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ మల్టిపుల్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి కమిషన్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మార్కెట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు మనం ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రేంజ్ ఫార్వర్డ్ స్ట్రాటజీ అనమాట. సో ఈ రేంజ్ ఫార్వర్డ్ స్ట్రాటజీలో బయింగ్ ఆఫ్ వన్ అవుట్ ద మనీ కాల్ ఆప్షన్ అండ్ సెల్లింగ్ ఆఫ్ వన్ అవుట్ ద మనీ పుట్ ఆప్షన్ అనమాట. సో ఈ స్ట్రైక్ ప్రైజెస్ వచ్చేసి ఈక్వి డిస్టెన్స్ తో ఉంటాయన్నమాట. సేమ్ డెల్టా వాల్యూ అండ్ సేమ్ సెన్సిటివిటీ వాల్యూస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే దీంట్లో ఇక్కడ చూడండి రేంజ్ ఫార్వర్డ్ లో ఒకటి కాల్ ఆప్షన్ బై సెల్లింగ్ ఆఫ్ ఏ పుట్ ఆప్షన్ అనేది చేస్తున్నాము. కానీ రెండు కూడా అవుట్ ద మనీ కాల్ ఆప్షన్ అండ్ అవుట్ ద మనీ పుట్ ఆప్షన్ ఇక్కడ. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ అన్లిమిటెడ్, లాస్ కూడా అన్లిమిటెడ్. సో ఇక్కడ మనకు ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఉంటుంది. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ పొజిషన్ సేమ్ ఎక్స్పైరేషన్ ఉంది కాబట్టి ఒకే ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. కానీ ఇక్కడ మార్జిన్ అమౌంట్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నియర్లీ 59,147 అనేది మార్జిన్ అమౌంట్ రిక్వైర్మెంట్ అనేది ఉందన్నమాట ఇక్కడ. కానీ ఇక్కడ రెండు కూడా అవుట్ ద మనీ, ఇక్కడ మనకు రెండు కూడా అవుట్ ద మనీనే కన్సిడర్ చేసుకుంటున్నాం. రెండు కూడా ఇక్కడ అవుట్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ కన్సిడర్ చేసుకుంటున్నాం. ఒకటి కాల్ ఆప్షన్, ఇంకొకటి వచ్చేసి పుట్ ఆప్షన్. సో ఇక్కడ మనకు ప్రీమియం రిసీవ్ అవుతుంది. సో ఎందుకు అంటే ఇక్కడ సెల్లింగ్ ఆఫ్ ఏ పుట్ ఆప్షన్ కి ప్రీమియం వాల్యూ ఎక్కువ ఉంది బయింగ్ ఆఫ్ ఏ కాల్ ఆప్షన్ కి. సో ఇక్కడ ప్రాఫిట్స్ అన్లిమిటెడ్, రిస్క్ కూడా అన్లిమిటెడ్ అనమాట. సో ఇక్కడ మనకు పే ఆఫ్ గ్రాఫ్ కన్నా చెక్ చేస్తే ఇది మనకు పే ఆఫ్ గ్రాఫ్ ఫర్ రేంజ్ ఫార్వర్డ్. సో ఇక్కడ ఫార్వర్డ్ గా దూసుకెళ్తాం. సో ఇది రేంజ్ ఫార్వర్డ్ అనమాట. అండ్ ఇక్కడ మనము గ్రీక్స్ కన్నా చెక్ చేస్తే అన్నిటికీ 1 ఉంటుంది గ్రీక్. ఎందుకు అంటే ఇక్కడ డెల్టా 1 ఉంది, తీటా 0 ఉంది, డికే వచ్చేసి 1.1. సో ఓవరాల్ మనం పొజిషనల్ గ్రీక్స్ కన్నా చూసుకుంటే డెల్టా వాల్యూ 1 ఉంది. సో అండ్ తీటా ఈజ్ 0, ఎందుకంటే రెండిటికి సేమ్ ఎక్స్పైరేషన్ ఉంది కాబట్టి టైం డికే కూడా 1.1 ఉందన్నమాట. సో ఈ స్ట్రాటజీ ఒక అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కన్సిడర్ చేసుకుంటే, సో పే ఆఫ్ వచ్చేసి ప్రీమియం రిసీవ్డ్ అండ్ ప్రీమియం పేడ్ వచ్చేసి మనకు పే ఆఫ్ ఉంటుంది. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి స్ట్రైక్ ప్రైస్ ఆఫ్ పుట్ ఆప్షన్ మైనస్ నెట్ ప్రీమియం రిసీవ్డ్.
సో ఇక్కడ మనము రేంజ్ ఫార్వర్డ్ లో చెక్ చేసుకుంటే నెట్ క్రెడిట్ అండ్ నెట్ డెబిట్ వచ్చేసి బిలో పుట్ స్ట్రైక్ ప్రైస్ ఉంటే నెట్ క్రెడిట్ బోత్ లాస్ అవుతుంది స్పాట్ ప్రైస్ అట్ ఎక్స్పైరేషన్ లో ఉన్నప్పుడు. సో బిట్వీన్ కాల్ అండ్ స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నప్పుడు క్రెడిట్ అయితే ప్రాఫిట్, అంటే క్రెడిట్ అన్నప్పుడు ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి బయింగ్ ప్రైస్ తక్కువ ఉంటే అప్పుడు మనకు ప్రాఫిట్ అవుతుంది. సో అదే నెట్ డెబిట్ అంటే బై ప్రైస్ ఎక్కువ ఉండి సెల్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు లాస్ అవుతుంది. సో కాల్ స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు రెండు డెబిట్ క్రెడిట్ రెండు కూడా ప్రాఫిట్ ఉంటుంది అనమాట. సో ఎవరు ఈ రేంజ్ ఫార్వర్డ్ యూజ్ చేయొచ్చు అంటే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ అండ్ అగ్రెసివ్ అప్రోచ్ ఉండే వాళ్ళు, ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు మేము అని అనుకునే వాళ్ళు ఈ రేంజ్ ఫార్వర్డ్ స్ట్రాటజీ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. సో స్టాప్ లాస్ అనేది రిస్ట్రిక్ట్ పెట్టుకోవాలి. సో మార్జిన్ అమౌంట్ అనేది చెక్ చేసుకోవాలా, మార్కెట్ నాలెడ్జ్ బాగా ఉండాలా, తర్వాత టెక్నికల్ అనాలిసిస్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉండాలా. సో మార్కెట్ మీద డేగ కన్ను అంటారు కదా, ఆ డేగ కన్ను వేసుకొని చూస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడే మనం ఈ రేంజ్ ఫార్వర్డ్ స్ట్రాటజీ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఏంటి అంటే నియర్ ఫ్యూచర్ లో మార్కెట్ లార్జ్ మూమెంట్స్ తీసుకుంటుంది అన్న ఉద్దేశం ఉన్నప్పుడే, అంటే సపోజ్ ఇప్పుడు మార్కెట్ 23,000 లో ట్రేడ్ అవుతుంటే సో ఆల్ ఆఫ్ ఎ సడన్ 24,000 పాయింట్స్ లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది అన్న ఫుల్ పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రేంజ్ ఫార్వర్డ్ స్ట్రాటజీ అనేది యూజ్ చేసుకోవచ్చు. కానీ న్యూ ట్రేడర్స్ కానీ ఇంటర్మీడియట్ ట్రేడర్స్ కానీ ఈ స్ట్రాటజీ జోలికి పోవద్దండి. ఇది హై రిస్క్ హై రివార్డ్ స్ట్రాటజీ. ఇక్కడ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ అన్లిమిటెడ్ లాసెస్ అనేది ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ సింథటిక్ ఫ్యూచర్. సో ఈ లాంగ్ సింథటిక్ ఫ్యూచర్ కూడా ఎక్స్పర్ట్ ట్రేడర్స్ కి బులిష్ మార్కెట్ డైరెక్షన్ ఉన్నప్పుడు, సో ఇక్కడ మనకు 2 లెగ్ పొజిషన్స్ అనేది ఉంటుంది, ఒకటి షార్ట్ పుట్ అండ్ ఇంకొకటి లాంగ్ కాల్ అన్నమాట. సో ఇక్కడ కూడా మనకు అన్లిమిటెడ్ రిస్క్ అండ్ అన్లిమిటెడ్ రివార్డ్ అనేది ఉంది. సో ఇది కూడా క్యాపిటల్ గెయిన్ స్ట్రాటజీ. సో ఇక్కడ ఒక సెల్లింగ్ ఆఫ్ ఎ పుట్ ఆప్షన్, ఇంకొకటి బయింగ్ ఆఫ్ ఎ కాల్ ఆప్షన్ తీసుకుంటాం విత్ సేమ్ స్ట్రైక్ ప్రైస్ అండ్ సేమ్ ఎక్స్పైరేషన్ డేట్ అన్నమాట. సో కాల్ ఆప్షన్ కొంటున్నాము, పుట్ ఆప్షన్ అమ్ముతున్నాము, సేమ్ స్ట్రైక్ ప్రైస్ సేమ్ ఎక్స్పైరేషన్ డేట్ లో. సో ఇది చెక్ చేస్తే సెన్సిబుల్ లో సో ఇక్కడ 23,450 అంటే అట్ ద మనీ కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాం, అట్ ద మనీ పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాం, రెండు కూడా సేమ్ స్ట్రైక్ ప్రైజెస్ లోనే తీసుకుంటున్నాం. అట్ ద మనీ కాల్ ఆప్షన్ అండ్ అట్ ద మనీ పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ కొంటున్నాము, పుట్ ఆప్షన్ అమ్ముతున్నాము. సో ఇది ఎప్పుడు చేస్తాము, మనకు ఫుల్ బెరిష్ మార్కెట్ ఉన్నప్పుడు లాంగ్ పొజిషన్ ఇన్ కాల్ ఆప్షన్ తీసుకుంటాము, షార్ట్ పొజిషన్ ఇన్ పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాము, రెండు విత్ సేమ్ స్ట్రైక్ ప్రైజెస్. ఇక్కడ ప్రీమియం రిసీవ్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్స్ అన్లిమిటెడ్, లాసెస్ కూడా అన్లిమిటెడ్. ఎందుకంటే బయింగ్ ఆఫ్ ఏ కాల్ బయింగ్ కి సెల్లింగ్ కి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నాం. సో మాక్సిమం ప్రాఫిట్ అన్లిమిటెడ్ ఉంటుంది, లాస్ కూడా అన్లిమిటెడ్ ఉంటుంది. సో బ్రేక్ ఈవెన్ వచ్చేసి 23,000, బ్రేక్ ఈవెన్ వచ్చేసి 23,456. ఫండ్స్ రిక్వైర్ వచ్చేసి ఇక్కడ మార్జిన్ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే సెల్ పొజిషన్ లో కూడా ఎంటర్ అవుతున్నాం కాబట్టి. సో మార్జిన్ అమౌంట్ వచ్చేసి 65,875. సో ఇక్కడ మనం పే ఆఫ్ కన్నా చెక్ చేసినాం అనుకోండి, పే ఆఫ్ కంటే ముందు గ్రీక్స్ చెక్ చేసుకుంటే ఇక్కడ డెల్టా 1. సో డెల్టా అనేది 1 ఎప్పుడు ఉంటుంది అంటే అట్ ద మనీ కాల్ ఆప్షన్స్ తీసుకున్నప్పుడు, లేదు అట్ ద మనీ పుట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు మనకు డెల్టా వాల్యూ అనేది 1 ఉంటుంది. సో టైం డికే మీద అన్ని కూడా 0. ఎందుకంటే ఇక్కడ కాల్ ఆప్షన్ కొని పుట్ ఆప్షన్ అమ్ముతున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఓవరాల్ న్యూట్రలైజ్ అయిపోతున్నాయి అన్నమాట. సో పే ఆఫ్ టేబుల్ చెక్ చేస్తే ఇది పే ఆఫ్ టేబుల్. పే ఆఫ్ గ్రాఫ్ వచ్చేసి స్ట్రైట్ లైన్, లీనియర్ లైన్ అన్నమాట. సో దీని అడ్వాంటేజెస్ అంటే వర్చువల్లీ 0 క్యాపిటల్ అవుట్లే అన్నమాట. సో లిమిటెడ్ రిస్క్. సో స్టాక్ ఫాల్ అయినా కూడా ఇక్కడ రిస్క్ అనేది లిమిటెడ్ ఉంటుంది. సో అన్లిమిటెడ్ ప్రాఫిట్ పొటెన్షియల్. సో స్టాక్ కన్నా పెరుగుతూ పోయింది అనుకోండి, సో అన్లిమిటెడ్ ప్రాఫిట్ పొటెన్షియల్ అనేది ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే లివరేజ్ ప్రొటెక్షన్ అనేది లేదు. అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉన్నప్పుడు అన్లిమిటెడ్ లాస్ కూడా ఉందన్నమాట. సో బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అనేది అడ్వర్స్లీ ఎఫెక్ట్స్ ద ట్రేడ్.
సో ఇది ఓవరాల్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లాంగ్ సింథటిక్ ఫ్యూచర్. సో ఇవి మనకు ఆప్షన్ స్ట్రాటజీస్, బుల్లిష్ మార్కెట్ లో ఉన్న ఆప్షన్ స్ట్రాటజీస్, లాంగ్ కాల్, షార్ట్ పుట్, కాల్, బుల్ కాల్, బుల్ పుట్, కాల్ రేషియో స్ప్రెడ్, లాంగ్ కాండర్, లాంగ్ సింథటిక్ ఫ్యూచర్స్, బుల్ కాండర్. సో ఇవి మనకు ఉన్న ఆప్షన్ స్ట్రాటజీస్ బులిష్ మార్కెట్ లో. సో అన్ని స్ట్రాటజీస్ అందరికీ కూడా అప్లికబుల్ అవ్వవు. సో మార్కెట్ కండిషన్స్ ని బట్టి, మనం ట్రేడింగ్ చేసే విధానాన్ని బట్టి మనం ఏ స్ట్రాటజీ మనకు అప్లికబుల్ అవుతుందో అనేది చూస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.